Hello everyone, welcome to Sister Thanks. I'm Amulya Velishala Banala. So it's my birthday, Chinpapu 31st birthday. అనుకోకుండాను 21st నుంచి 24th నా బర్త్డే 4 days ఎవ్రీ డే ఏదో ఒక సర్ప్రైజ్ ఉండింది థ్యాంక్స్ టు మై హస్బెండ్. సో ఏం సర్ప్రైజ్ ఉంది, నేనేం రియాక్ట్ అయ్యాను అనేది వీడియో. లెట్స్ సీ ఏం జరుగుతుంది ఇక్కడ. ఏంది హడావిడైంది అసలు. నాకు నా బర్త్డే గిఫ్ట్ కన్నా హెయిర్ కట్ ఇస్తే ఎంత ఆనందం వేసరికి నాకు రోజు ఉంటుంది. అది అంటే గిఫ్ట్ ఇవ్వద్దని కాదు, గిఫ్ట్ కూడా ఇయ్యి. వారానికి హెయిర్ కట్ చొప్పున ఇంత కోసేస్తాను నేను, ఇది అయిపోద్ది. వద్దు అట్లా కాదు, ఒక 6 months ఒకసారి చేస్తే. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అమ్మ అంటుంది, నన్ను కొట్టిద్దు ఏమంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ షార్ట్ కదా. చూద్దాం, అమ్మ చెప్తుంది కదా. తిరగవే. సో ఇట్స్ 22nd టుడే. ఇవాళ చూద్దాం ఏం సర్ప్రైజ్ ఉందో మనకి. స్పెషల్ పోస్ట్ నేటల్ మసాజ్. పోస్ట్ నేటల్ స్పెషల్ ఇస్ ఫర్ మామ్స్, మదర్స్, న్యూ మదర్స్. ఎంతసేపు ఉంది చెప్పాలి. మీడియం ప్రెషర్ అండ్ ప్రీమియం ఆయిల్స్ ఫర్ 1 hour. You can extend it to 1.5 hours. వద్దునా, నా బేబీ ఎప్పుడు లేస్తుంది అని 45 minutes is more than enough for me. 1 hour ఉంటుంది, లీస్ట్ ఇస్ 1 hour. ఓకే. సో సెటప్ అట్ హోమ్ ఉంటుంది, బుక్ చేసేసా. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావే? దేనికి? కొంచెం ఊగమ్మా. అందట్లేదు అంటావు కదా. వస్తుంది కొంచెం ఎక్కువ ఇంకా. సూపర్, నేను మంచిగా ఇస్తా ఉండ. రామ్ చరణ్ లా ఉంటావు బద్రీనాథ్లో. బద్రీనాథ్లో రామ్ చరణ్ ఎక్కడ ఉన్నాడే? సారీ, అల్లు అర్జున్. క్యూటీ బయచ్. ఓ మై గుడ్నెస్. సో ఏంటి? సో ఇట్స్ 23rd టుడే. ఇవాళ చెక్ ఇన్ చేపిస్తున్నాడు, రేపు నా బర్త్డే. నీకెందుకే అవన్నీ? నేను తీసుకుపోతున్నా రా. అసలు ఎక్కడికి పోతున్నామన్నా తెలుసా? కార్లోకి పోతున్నావు అనేది ఏం చెప్పట్లేదు మరి నాకు, నేనేం చేయను. సో ఐ టెల్ యూ, బేబీ ఉంది, మాకు పాలు ఉన్నాయి కాబట్టి వి బాట్ దిస్ ఐస్ కూలర్. పాలు నాకు కూడా తర్వాత పనికొస్తుందని చెప్పి పాలు ఎక్స్ట్రాక్ట్. సో బేసికలీ ఒకవేళ మీరు కూడా బేబీతో ట్రావెల్ చేయాలి అనుకుంటే, నేనైతే పాలు ఎక్స్ట్రాక్ట్ చేసి మంచిగా మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్ కొనుక్కున్నాను. అందులో పెట్టుకొని అందులో కొంచెం ఐస్ వేసుకొని ఆ బాటిల్స్ ప్యాకెట్స్ అన్నీ అందులో పెట్టేసాను అనమాట డబ్బాలో. సో వెల్, యాక్చువల్లీ మేము కోదాడ్ నుంచి ఇక్కడికి రావడానికి 3 hours ట్రావెల్ టైమ్. 3 hours ట్రావెల్ టైంలో అస్సలు కొంచెమే కరిగింది ఐస్. మేము ఎట్లా వేసినాము ఐస్ అట్లనే ఉంది. సో 6 to 8 hours ఈజీగా ఉంటుంది దీంట్లో. ఫ్రోజన్ ఉంటుంది, కరగదు అసలు. అక్కడికి వెళ్ళాక ఫ్రిడ్జ్ ఉందిగా. ఓయా, ఆఫ్ కోర్స్. ఏం మాట్లాడుతున్నావు? సో వీటన్నిటితో పాటు మేము బాటిల్ వార్మర్ కూడా తీసుకున్నాము, ఎందుకంటే ఫ్రీజ్ చేసి ఉంటాయి కదా, ఒకవేళ సడన్గా బేబీకి కావాల్సి వస్తే ఎమ్మటే వార్మ్ చేయడానికి కూడా కుదురుతుంది అని చెప్పి. మీకు ఇంకా బేబీతో ట్రావెల్ చేయాలి అనుకుంటే బాక్స్, ఐస్ బాక్స్ తీసుకోండి. అండ్ స్టోర్ చేసుకోవడానికి ప్యాకెట్స్ తీసుకోండి. తర్వాత వెయిట్ చేసుకోవడానికి వార్మర్ తీసుకోండి. ఇట్స్ టేకి ఇన్ని సామాన్. యాక్చువల్లీ బ్యాక్ సీట్ అంతా ఫీల్ చేసేసిన బుజ్జి. ఇంటి పక్కన పానీపూరికి పోతున్నా కూడా కార్ ఎక్కగానే ఫస్ట్ మ్యాపే పెడతాడు. ఇప్పుడు మ్యాప్ పెడుతున్నావా? ఓ అట్లయితే నాకు తెలిసిపోతుంది ఎడిగిపోతున్నావు. మరి తెలవదు, ఎందుకంటే నేను దీంట్లో పెట్టట్లేదు. సరే చెప్పు, ఎక్కడ పోతున్నావు? నేను చెప్పాను బై, సర్ప్రైజ్ బాగుంది. కాదు, ఒకటి అర్థం కాలే. 23rd ఎందుకు పోతున్నాం మనం? నైట్ 12 o'clock అక్కడ కేక్ కట్ చేయాలనా, లేకపోతే 24th బుకింగ్ దొరకలేదా నీకు? 1 hour 24 minutes డెస్టినేషన్ ఉంది. ఓకే, డెస్టినేషన్ ఏందో నీకు తెలుసా? నువ్వు చెప్తే కదా తెలుస్తుంది. చెప్పాను నేను. కథలు
ఎంతసేపు చెప్పకుండా ఉంటావు 1 hour 24 minutes తర్వాత నేనే చెప్తాను డెస్టినేషన్. అదే కదా హోల్ పాయింట్. నువ్వు అక్కడికి పోయిన తర్వాత ఇట్లా గేట్లకి ఎంట్రీ కొడుతుంటే ఓ ఇదేందిరా ఇక్కడికి ఎప్పుడు వచ్చినావురా, ఇది ఎప్పుడు ఇట్లా తెలుసురా నీకు అని అంటావు. ఓ అది నాకు తెలుసు అయితే. ఏమో నాకు తెలియదు నీకు తెలుసో లేదో అన్నది, కానీ నీకు తెలిసింది కాదని నేను అనుకుంటున్నా. నాకు తెలియదు నీకు తెలుసో లేదో, కానీ నీకైతే తెలీదు. ఏమన్నా అర్థముందా? ఓ బట్టలు ప్యాక్ చేసేసుకుంటా బుధవారం వెళ్ళిపోతా ఇంకమ్మా కాదా వెళ్ళట్లేదా? నేను పంపించాలనుకున్నప్పుడు పంపిస్తాను నేను కోదాడికి. నాన్న నేను ఎక్స్ట్రా తెచ్చుకోలేదు నాన్న. పర్లేదు నాన్న, షాపింగ్ చేపిస్తా. ఏంటిది సర్ప్రైజ్. నాకేమో కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయి? ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి. మరి ప్యాకింగ్ తెచ్చుకున్నావు మనము? చాలా తెచ్చుకున్నా. అలౌ చేస్తారంటావా? ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే అలౌ చేస్తారు. బుక్ చేసినా అంటావా చేయలేదంటావా? ఎక్కడెక్కడ దిగుతున్నా, మెదక్ రోడ్డు దగ్గర దిగుతున్నాం. ఇది నర్సాపూర్ రోడ్డా? నర్సాపూర్ రోడ్డా ఇది? ఆడ కనిపించింది బోర్డు మీద. కనిపించిందా? అంటే ఇటు సైడ్ నర్సాపూర్ ఉందంటావు. నర్సాపూర్లో ఏముందో చెప్పు ఫస్ట్. ఇటు సైడ్ నర్సాపూర్ ఉందా లేదా నాకు అవసరం లేదు. నర్సాపూర్లో ఏముంది నువ్వు తెలుసుకుంటావులే, నువ్వు చిన్నపిల్లవి కాదు. కానీ ఇటు సైడ్ నర్సాపూరే ఉందంటావు అయితే. ఒకసారి స్క్రీన్ మీద ఏమొస్తుంది చదువు. నేను ఏమన్నా నీకు తెలీదు, తెలిసే ఛాన్స్ చాలా తక్కువ ఉంది అన్నానా? కోతులే ఉన్నాయా? మరి ఫారెస్ట్ లో కోతులు ఉండక ఏముంటే ఆపనా పక్కకి ఎగిరి కూర్చుంటాం. మరి రెసార్ట్ లో కూడా ఉంటాయి అడవిలో. మరి రెసార్ట్ ఉంటే మరి రెసార్ట్ లో కోతులు ఉండవా ఏంది? నాకు వద్దు నాన్న అట్లాంటి రెసార్ట్. నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఉండు, నన్ను ఇంట్లో డ్రాప్ చేసిరా. బర్త్డేకి బోల్డ్ అంత ఖర్చు పెట్టి రెసార్ట్ బుక్ చేస్తే ఇంటికి పోదాం. నాకు వద్దు. ఏంది కోతి ఉందని రెసార్ట్ వదిలేస్తున్నావు నువ్వు ఇప్పుడు? అంతే నాకు వద్దు. ఇప్పుడు రెసార్ట్ లో నిజంగా కోతులు ఉంటాయా? ఇప్పుడు రెసార్ట్ ఉన్నది అడవిలా, అడవి అన్నాక కోతులు ఉంటాయి. రెసార్ట్ ఎందుకు ఉందమ్మా? సిటీలో రెసార్ట్ పెడితే చండాలంగా ఉంటుందని అడవిలో పెట్టిండ్రు. ఇప్పుడు డోర్ తీయంగానే కోతులు ఉంటాయా? డోర్ తీయంగానే కోతులు ఉంటాయా అంటే ఉండొచ్చు, చెప్పలేము. నేను కార్ డోర్ తీస్తా, నువ్వు వెళ్ళి రూమ్ డోర్ తీయి. నేను ఇక్కడ జంప్ చేస్తే అక్కడ పడాలి. అది కూడా కోతులు ఎక్కడే. అడవిలో నెట్ ఎడికెళ్ళి వస్తుంది మరి. ఇప్పుడు ఏందాడ నెట్ రాకపోతే మా అమ్మ వీడియో కాల్ చేస్తుంది. ఆహా, ఏందే ఇది? ప్రపంచం అంచుల దాకా పోయినా కూడా అక్కడ కూడా వీడియో కాల్ చేసి అమ్మకు చూపించాలి. ఇవన్న పట్టు చీర ప్రతిదీ అమ్మకు చూపించడానికి. నేను ఏ రూమ్ లో ఉంటున్నా, నేను ఎట్లా ఉంటున్నా అనేది మా అమ్మకి చూపిస్తా. నేను వీడియో తీసి ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపి. నెట్ రాకపోతే కష్టం. వైఫై ఉంటుందా? ఓకే, వైఫై ఇవ్వకుండా రెసార్ట్స్ ఉంటాయా నాన్న? This is the resort. This is the Anamkari. This is the entrance. That is the security guard. ఆ చెట్టుకి కోతి ఏలాడుతుంది, నాకు భయం అవుతుంది. నేను రూమ్ లో నుంచి బయటకే రానింగా. అట్లంటే ఎట్లా నాన్న? అడవిలో నీకు రిసార్ట్ బుక్ చేస్తే నన్ను అడిగి చేయలేదు. నేను నీకు చెప్పిన, నేను ఏం చెప్పినావు? ఇంతకు ముందు నువ్వు ఎన్నడూ ఉండదు. లేక్ కనిపిస్తుందా? దిస్ ఇస్ లేక్ వ్యూ. దిస్ ఇస్ ద ఫ్రంట్. రాగానే కోతులే కోతులు, అసలు కోతులకు కొదవలేదే. I'll come sit. నన్ను బయట ఉండమన్నాడు.
వెల్కమ్ డ్రింక్ ఉందని చెప్పి నేను లోపలికి వచ్చి కూర్చొని తాగుతా అని నేను లోపలికి వస్తే మేనేజర్ని తీసుకుపోయి బయట మాట్లాడుతున్నాడు. నేను ఇక్కడ లుక్ అట్ దిస్ టేబుల్ నిజంగా చెక్కతో చేయించుకున్నారు వీళ్ళైతే కింద రాళ్ళు పెట్టి. ఐ థింక్ ఐ లైక్ దిస్. మొదలైంది బర్త్డే సెలబ్రేషన్. థ్యాంక్ యూ. ఎస్ మేడం, మీరు ఒకవేళ తొక్కాలి అనుకుంటే మీకోసం సైకిల్స్ కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ యువర్ రూమ్. థ్యాంక్ యూ సో మచ్. ఏం చూసుకొని వద్దా? వాడు ఆ రూమ్లోకి సామాన్ పెడతాడు. ఆ లోపల ఇదిగో ఇక్కడేమో గేమ్స్ సెక్షన్ ఉన్నట్టు. ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. ఇండోర్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. పాపని పండుకోబెట్టి ఆడుకుందాం. అయ్యా ఇది కొంచెం పెద్దగా ఉన్నట్టయితే అక్కడ ప్లే ఏరియాలో ఆడుకునేది. ఓకే యూ కాంట్. ఓ ఇక్కడ ఏమో ఉంది. ఇగో అది పబ్లిక్ పూల్. స్టెప్స్ ఉన్నాయి. ఒక పాపనిచ్చింది, ఉరికిపోయింది కూర్చొని. పాప ఇయ్యాలూగే స్టేజ్లో లేదు కాబట్టి పాప వాళ్ళ మమ్మీ ఊగుతుంది. ఎంజాయ్ ఎంజాయ్. దిస్ ఏరియా ఇస్ డిజైన్డ్ ఫర్ 2 to 12 అంట. ఎక్కడుంది? 12కి 2 కలిపినా నీకంటే తక్కువే కదా. అని అవుతుంది వెనకాల నుంచి. 1 2 3 4 5 6 So this is your private pool villa. హ్యాపీ బర్త్డే రూమ్ ఇది మనది. హ్యాపీ బర్త్డే రూమ్. హ్యాపీ బర్త్డే రూమ్. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే. ఎలా ఉంది రూమ్? రూమ్ బాగుంది. సో రూమ్లోకి వచ్చాక లగేజ్ అంతా సెట్ చేసేసుకొని బేబీని పడుకోబెట్టి అలా చేస్తే వెదర్ ఎంత బాగుందంటే ఇట్ ఈస్ అబౌట్ టు రైన్ యాక్చువల్లీ. సింగిల్ కాల్ నువ్వు చెప్పిన సింగిల్ కాల్ లో పనే. అండ్ బేబీ స్లెప్ట్. బేబీ స్లెప్ట్. వెదర్ ఇస్ సో నైస్. కమ్ అవుట్. ఎక్కడ పోతున్నారు సార్? మనకు చిన్న పూల్ ఉంది, అది రాత్రి వాడుకుందాం. చూపి చిన్న పూల్ చూపి. దిస్ పూల్ ఈస్ ఫర్ నైట్ అనమాట. మనం రాత్రి మెల్లగా లాహిరి లాహిరి లాహిరి. అలా కోతులు తిరిగితే నేను రాను. రాత్రి ఉంటాయి కోతులు, ఇప్పుడు ఏముండవు. రాత్రి ఉండవు కోతులు, ఇప్పుడే ఉంటాయి. ఇప్పుడు వింత ఫస్ట్ టైం పూల్లోకి పోతుంది. సో మేడం గారు పూల్ బట్టలు వేసుకున్నారు. మీరు చెప్పావు కదా పూలు ఉందని. అక్క 30 సార్లు చెప్పింది పూలు ఉంది పూలు ఉంది పూలు ఉంది అని. నాకు కొట్టింది. ఉంది కదా మనకు స్విమ్ వేరు అని చెప్పి తెచ్చా. వాడితే వాడతా లేకపోతే లేదు అని. How old were you when you got into a swimming pool first time? ఫస్ట్ టైమా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నల్గొండ వెళ్ళేటప్పుడు, అంటే మేబీ 5th or 6th క్లాస్. 10 years. దీనికి 5 months కూడా లేవు. అదే కదా. షీస్ 3 months old. 3 months old. 3 months old. స్విమ్మింగ్ పూల్, రిసార్ట్లు, స్టేకేషన్లు, లగ్జరీ విల్లాలు. మేమే పెట్టి పుట్టాం అనుకుంటే వీళ్ళు పెట్టించుకొని పుట్టాం. మాది సిల్వర్ అయితే వీళ్ళది గోల్డ్ స్పూన్. దిస్ ఈస్ ద కామన్. ఇక్కడ లేక్. వాటర్ చూడు. చూపి ఇందాక లిటరలీ నేను పక్కకి వెళ్ళే లోపు మా ఊరు
ఆ కాయిన్ తీసుకొని ఈ కాయిన్ ఇట్లా తీసుకొని ఇక్కడ పెట్టి ఇట్లా వేసి అక్కడ కోర్ పెట్టుకో ఇట్లా వేసి లిటరలీ అక్కడ 2 ఉన్నది 9 చేసుకున్నాడు. నీ ముఖం నువ్వు ఇట్లా తొండేసి ఎవరైనా గెలుస్తారు నీ ఎంకమ్మా. సో ఇక్కడ మనం ఉండేది 1 డే కాదు, 2 days. ఓ ఇక్కడే 2 days. కాకపోతే ఈ స్టే కాదు. ఆహో ఇంకేం స్టేలు ఉన్నాయి ఈడ? పాండ్ స్టే చూసినా? చూసినా. ఆ పాండ్ స్టేలో నెక్స్ట్. సో ఇవాళ నైట్ ఇక్కడ, రేపు నైట్ అక్కడ ఉంటుంది. నెక్స్ట్ స్టే దీనిలాగా కాదు. అండ్ దీని దగ్గర నుంచి పక్కనే నెక్స్ట్ స్టే ఏం కాదు, ఎమ్మటే వెళ్ళిపోవచ్చు. ఏందేందో కథలు. అది అట్లే ఉంటుంది మరి. సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటే సగం అబద్ధాలే ఉంటాయి దాంట్లో. ఎందుకంటే నువ్వు క్వశ్చన్లు అడిగి నిజం తెలుసుకోవాలనుకుంటావు కాబట్టి. టూ నైట్స్ స్టే నైస్ అండి, వెరీ నైస్. నేను బుకింగ్ దొరక్క 23rd చేద్దామేమో అనుకున్నా. ఇట్లాంటి కక్కుడికి చీప్ చిల్లర్ ఐడియాలు ఎందుకు వస్తాయి నీకు? బర్త్డే గర్ల్ కోసం రోజ్ ఫ్లవర్స్. రేపు సరే ఇక్కడ ఇచ్చే రేపిస్తా. తింటాలే. సో హౌ ఇస్ యువర్ ఈవినింగ్ సో ఫార్? యాక్చువల్లీ ఐ గివ్ యూ అ బేబీ టిప్. సో బేసికలీ పాప పడుకున్నప్పుడు బయటికి వెళ్ళి సైక్లింగ్ అది ఇది చేసాం మేము. చేసినప్పుడు మేము అనుకున్నాం ఫస్ట్ వాచ్ పెట్టిపోదాం పాప దగ్గర వినిపిస్తుంది అని, కానీ అవుట్ ఆఫ్ రేంజ్ అయిపోద్ది. ఎయిర్పోర్ట్స్ పెడదాం అనుకున్నాం, అది కూడా అవుట్ ఆఫ్ రేంజ్ అయిపోద్ది అటు ఇటు సైకిల్ వచ్చినప్పుడు అని చెప్పి మావాడు ఐడియా ఇచ్చారు. ఒక ఫోన్ ఇక్కడ పెట్టి ఇంకో ఫోన్ మన దగ్గర పెట్టి ఆ ఫోన్ నుంచి ఈ ఫోన్కి ఫోన్ చేసుకొని పెట్టుకుందామని. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్ళాలి అనుకుంటే యూస్ఫుల్ అవుతుందని చెప్పారు. దిస్ వోంట్ వర్క్ ఫర్ మోర్ దెన్ లైక్ 15-20 minutes, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ అంతే. పాయింట్ ఏంటంటే చెవులో మనకి కాన్స్టెంట్గా బేబీ ఒకవేళ లేస్తే, బేబీ లైట్గా ఏమన్నా మాట్లాడితే మనకి ఇమ్మీడియట్లీ తెలుసుకోవడానికి బాగుంటుంది. ప్రాపర్ సైక్లింగ్ చేద్దాం అనుకున్నాము. పాపని ఎక్కడ పెట్టాలి, సైకిల్ చేసేటప్పుడు ఇద్దరు మంచిగా పడుకుంది, ఫోన్ పెట్టాము, చెవులో ఇయర్పోర్ట్స్ పెట్టుకున్నాము, వాడు తొక్కా మంచిగా సైకిల్ వేసుకొని రిసార్ట్ ఎడ్జ్ వరకు వెళ్ళొచ్చాం. అక్కడ పాండ్ స్టేస్ అవి ఇవి కూడా ఉన్నాయి. సో అక్కడ దాకా వెళ్ళి వచ్చాం. నౌ వీఆర్ హ్యావింగ్ టీ టైం. సో స్టూడెంట్స్ అందరికి ఇవాళ గుణపాఠం కాదు, నార్మల్ పాఠం. ప్రోటిప్ టైం. కోతులు ఉన్న రిసార్ట్కి వస్తే కర్ర పట్టుకొని బయలుదేరండి, కోతులు మీ దగ్గరికి రావు. పెద్ద రెసార్ట్. ఓ మై గాడ్, ఇక్కడ చూడు ఈ చిన్న ఏరియా ఎన్ని లైట్లు భలే పెట్టినారు. ఏది రెస్టారెంట్? ఏది రెస్టారెంట్? అక్కడ స్విమ్మింగ్ పూల్ పైన ఉన్నది రెస్టారెంట్. రెస్టారెంట్ చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఈ మాత్రం అంటే ఎన్ని ఒక 30-40 రూమ్స్ ఉంటాయి ఈజీగా. 30+ రూమ్స్ ఉంటాయి. సో సూప్ తాగేంత వరకు కోఆపరేట్ చేసింది, తర్వాత చేయట్లేదు. సో నేను లేచి నడుస్తుంటే చేసాం కాబట్టి కన్వీనియంట్గా మేము నాన్స్ ఆర్డర్ చేసుకున్నాం. అలా తినిపిస్తున్నాం. హ్యాపీ బర్త్డే. Thank you. This is so cute. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Kanamma. Happy birthday to you. Told you call వస్తుంది రాని. ఆ వీడియో ఆఫ్ అయిపోతుంది. కాల్ వచ్చింది నాకు. నేను ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టాను. సో ఇవాళ డే మెయిన్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే టు యూ పండు.
సో బ్రేక్ఫాస్ట్కి వచ్చి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ తిన్నాక విల్ గో చేంజ్ ద రూమ్. ఇవాళ చెక్అవుట్ ఇక్కడ నుంచి మనం వేరే దగ్గరికి వెళ్తున్నాం. మళ్ళీ అక్కడ చెక్ ఇన్ ఎక్కడ? దానికి వేరే రిసెప్షన్ ఉందా? ఎస్. ఉందా? చెప్పు. ఏం తిన్నావమ్మా బ్రేక్ఫాస్ట్లో? ఏం తిన్నావు? ఇప్పుడు అమ్మ తిన్నది, కాసేపు అయితే తిన్నవన్నీ తనకు వస్తాయి. బాగుంది. సో ఇప్పుడు మాకు మా పూల్ స్టేతో పని అయిపోయింది. ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసేసాము. నౌ వీఆర్ గోయింగ్ టు అవర్ పాండ్ స్టే ద సెకండ్ డే. మేడం గారు అయితే అసలు క్లియోపాట్రా లెక్క తయారైనారు. పాండ్ ఉంటుంది, ఈ పాండ్ నుంచి బాల్కనీ వ్యూ ఉంటుంది అనమాట మన రూమ్స్కి. ప్లీజ్ ఎంటర్ ద రూమ్. యువర్ బర్త్డే స్పెషల్ పాండ్ స్టే at Anam Cara Resort. This is the Pond Suite. This is big. Suite room. Yeah. పెద్ద రూమ్ ఉంటుంది. ఫ్రంట్లో ఎవరైనా వస్తే కూర్చోవచ్చు, మనమే కూర్చోవచ్చు. హియర్ ఇస్ ద వాష్రూమ్ ఏరియా. బాల్కనీ చూద్దాం. బాగుంది. కామ్ కదా కూర్చొని మార్నింగ్ బాగుంది రాజా రూము. పాండ్ స్వీట్ రూమ్. దానికంటే చాలా పెద్దది ఇది రూమ్ అయితే. ఏముండొచ్చు. No, this bathroom is bigger. సెపరేట్ చేసినామంతా. Yeah. We have shower section and we have ourselves. This is outfit reveal. ప్రాపర్లీ పాపని పండే చూపిస్తా. ఏదో ప్లాన్ చేస్తున్నా అని నన్ను అటు పక్కకి వెళ్ళమని షఫ్ని పిలిపించి మరీ మాట్లాడుతున్నారు. లెట్స్ సీ వాట్ ద సర్ప్రైజ్ ఈజ్. అలా వెనక సైడ్ కూర్చొని, ఎప్పుడు షేర్ ఆటోలో వెనక సైడ్ కూర్చున్నాను. షేర్ ఆటో నేను ఎక్కడ కూడా ఎక్కలేదు. నేను ఆటో ఎక్కడే రేరు. షేర్ ఆటో మా నాన్న. అట్లా మేము లంచ్ చేసుకొని వెనక సైడ్ కూర్చొని పోతున్నాం అనమాట. ఇట్లా హౌ ఇస్ యువర్ బర్త్డే గోయింగ్ సో ఫార్? హౌ ఇస్ యువర్ బర్త్డే అంటే మా ఆయన నాకు ఆఫ్టర్నూన్ నీకు ట్రీట్ ఉందని చెప్పి నైట్ వేసుకుని ఆఫ్టర్నూన్ వేసుకుని ఆ డ్రెస్ అని ఎన్నిసార్లు అయినా ఆఫ్టర్నూన్ అని చెప్పి వేయించాడు. వేయించినాక నాన్న నైట్ అని చెప్పాడు ఇక్కడికి వచ్చాక. ఇది వేయద్దులే వీడియోలో. ఎందుకు ఇది పెడతాగా, కంపల్సరీ పెడతా. మీలాగా నువ్వు మీ అక్క చేసినట్టు అల్టిమేట్ ప్లానింగ్లు చేయడం మాకు రావమ్మా. మాకు వచ్చిన దాంట్లో చేస్తున్నాం. ఈ మాత్రం చేసావు నాకు అసలు అబ్బా గుండు పిండేసావు చాలు నాకు. సరే, రాత్రి నీ బర్త్డేకి యాక్చువల్ ట్రీట్. నాకు ఇంకొక డ్రెస్ ఉంది కాబట్టి ఓకే. నేను అందుకే చెప్పినా నీకు ముందే ఒక డ్రెస్ పెట్టుకో అని. ఒక డ్రెస్ పెట్టుకోవడం పాయింట్ కాదు, నా కాడ ఇంకొక కొత్త డ్రెస్ ఉంది కాబట్టి ఓకే. లేకపోతే నువ్వు అయిపోయాడు. ఇగో దిస్ ఇస్ నర్సాపూర్ లేక్ వ్యూ మంచిగా. ప్లీజ్ మేడం. థ్యాంక్ యూ. విత్ ప్లెజర్. ఓ జిట్టి లవ్బోక్. హాయ్ చిట్టి పాప, చిన్ని పాప. హలో. ఓకే.
ఎట్లని చాయ్ తాగుదామని బయటకు వచ్చినాం వ్యూతో. వ్యూ కంటే ఎక్కువ పాపని ఎంజాయ్ చేస్తున్నా నేను. సో వీఆర్ అబౌట్ టు హ్యావ్ ద బర్త్డే డిన్నర్ అట్ అనంకారా. సో ఐ ట్రైడ్ మై బెస్ట్, బట్ ఇక్కడ అరేంజ్మెంట్స్ కొంచెం కష్టం అన్నారు. సో బట్ ఐ హ్యావ్ అరేంజ్డ్ ఫర్ అ క్యాండిల్ లైట్ డిన్నర్ అవుట్ సైడ్ at the pool. So poolside dinner for madam. I have not seen how the arrangements went. This is a pool area and akkada arrangement chesaru. You like it? You can't even see my expression. I can. Oh, you can. It's iPhone. You get night vision. Yeah, another cake. Yes, we do have another cake. కేక్ కుదరదని అన్నావు, అందుకే చెప్పుతో మాట్లాడావా? Happy birthday to Finally, ఎంత ఇవ్వ. Happy birthday, Mama. Yes. Oh, nice. Like it? Yeah. Happy birthday to you. मैडम के लिए स्पेशली क्या जो मेन्यू आउट ऑफ मेन्यू क्या ऑर्डर कर रहे हैं आज? आज मैं तावा फिश दे रहा मैडम के लिए अच्छा, और ट्रिपल राइस दे रहा मैडम के लिए. Okay. स्पेशली उसका गार्निशिंग देखेंगे आप कंफर्टेबल हो जाएंगे इंशाल्लाह. अच्छा, जरूर. ओके. क्योंकि आप सुबह से आउट ऑफ मेन्यू. जी आप टॉप मेनू में बोलो. ओके, सुबह से आप अरेंज कर रहे हैं क्या जी सुबह से आपके लिए अरेंज कर रहा हूँ आज. जी. Oh, thank you so much. That's so sweet. स्पेशल डे है ना इसलिए. Oh, so sweet. Thank you. Thank you so much. Thank you. थैंक Yeah. यू थैंक यू वेरी मच. Let's see. Starter looks different. నేను ఎక్కడ కూర్చోను? Starter. నీలా. కార్పొరేట్ పెడుతుంది. birthday and have a great day. హ్యాపీ బర్త్డే పండు. Thank you. కార్ తో సహా అందరూ నీకు హ్యాపీ బర్త్డేలు చెప్తున్నారు బాబోయ్. మా రూమ్ కి బాయ్ చెప్తూ వీఆర్ ఎండింగ్ ద స్టేకేషన్. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఇంకా డీటెయిల్స్ మాట్లాడదాం. అయిపోయింది, క్లోజ్ చేస్తున్నాం ఇంకా ఇవాళకి స్టే. సో మనతోటి అనంకారా రెసార్ట్ జనరల్ మేనేజర్ గారు ఉన్నారు. అండ్ ఇఫ్ హీ వుడ్ గివ్ అస్ సమ్ గుడ్ things that they have about this resort, and let's ask some things. Hello sir. Hi, myself Parveen Duggal. I'm the GM here. So it's a I just want to say it's a new property, just 3 months old property. So it's a completely fresh and new property. We have different category of rooms, and it basically moreover it's a more lavish and luxury property. So you can enjoy the private pool rooms here over here, pond villas over here, and obviously keeping in mind that when we say luxury, we have presidential suite and suites as well. And coming back to the get-togethers, social functions, right, any kind of ceremonies and all, we have a huge banqueting. That also we do take care. What is the capacity of the banqueting here? Banquets we can do up to social gathering we can do 800 people. 800 people. Yes, Running yes. crowd. Running Yes, crowd. yes, running crowd. Okay. At a time conference if we talk, so 500 people in a theatre setup. Right. Well, So air-conditioned can we room. use this outdoor area for banqueting? Yes, yes. Okay. Yeah, yeah. We Here have this yes, as a yes. stage and yeah. We Okay. already did that kind of functions. Okay. Up to 700 people, we already did. In this- yes, this- yes, this okay. place only. Okay. So yeah, that is very good. And customized can be value as per the guest choice and all. So Yeah. Best thing if you want to try anything in Anamkara, I'll suggest you two things. The two things which we have taken, one is the pond stay and the second one is the collective pool cottage. Both are excellent and flagship ankochu oka rakanga. Their flagship is presidential suite which is combination of both the pond and the pool. So excellent untundi, okasari try cheyandi. సో చెక్అవుట్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. నేనైతే గోదావరి తీసుకెళ్ళిపోయి ఇటు నుంచి అని అంటున్నా. సో చార్జ్ చేసుకొని విల్ గో బ్యాక్ గోదావరి. సో దాట్స్ ఫర్ మై బర్త్డే. ఆల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్. అసలు
ఎంత బాగా చేశాడంటే ఏదో చేశాడని కాదు కానీ చాలా మైన్యూట్ డీటెయిల్స్, అది చేయాలి ఇది చేయాలి అక్కడ ఇక్కడ అని ఒక్క సింగిల్ ఛాన్స్ కూడా వదిలిపెట్టలేదు మావాడు. లిటరలీ ఆ డెజర్ట్ మీద కూడా హ్యాపీ బర్త్డే మామ్ అని రాపిచ్చాడు. సో చాలా బ్రెయిన్ పెట్టి నా కోసం అది ఇది ఇది చేశాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా.